ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే. ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూస్తే మీకే అర్థమవుతుంది. రెగ్యులర్గా తిరుపతి వెళ్ళి శ్రీవారిని దర్శించుకుని వచ్చినా సరే చాలా మిస్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ వీడియో చూస్తే ఏం మిస్ అయ్యామనేది మీకే తెలుస్తుంది. తిరుపతి వెళ్ళిన వాళ్ళు వెళ్ళని వాళ్ళు కూడా చాలామంది ఇవి మిస్ అవ్వకండి. వెళ్ళిన వాళ్ళైతే మిస్ అయ్యారో లేదో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. శ్రీవారి సేవ కోసము మార్నింగ్ 3కి ట్రైన్ ఉంది. దానికోసం మా తమ్ముడు వెహికల్లో రైల్వే స్టేషన్కి దింపాడు. అక్క వాళ్ళు, చిన్నన్న వాళ్ళు, బావ వాళ్ళు అందరం కలిసి 10 మందిమి కలిసి వెళ్ళాము ఈ ట్రిప్లో. కానీ ఇద్దరు మిస్ అయ్యారు. 8 మెంబర్స్ మొత్తం కలిసి వెళ్ళాము. తిరుపతి రీచ్ అయిపోయాము. మేము వైజాగ్ నుంచి తిరుపతి రావడానికి 19 అవర్స్ పట్టింది. తిరుపతి వచ్చామనే ఆనందం, మాకు క్లైమేట్ అనేది మళ్ళీ 4 డేస్లో చేంజ్ అవుతుందనే బాధ కూడా ఉంది. కానీ ఎట్లా అయితే మన వల్ల వీలవుతుందో అంత చేద్దామని డిసైడ్ అయిపోయాము. తర్వాత వెహికల్ మాట్లాడుకొని కొండపైకి వెళ్ళేసరికి చెక్ పోస్ట్ దగ్గర ఆపారు. అక్కడ చిన్న వీడియో తీసుకున్నాను. నేను కొండపైకి దిగేసరికి 10:30 అయింది నైట్. అక్కడ వెంకటాద్రి నిలయం అనే ఉంటుంది. ప్రతి ఒక్కరికి రూమ్స్ బుక్ అవ్వకపోయినా నైట్ అక్కడ మనం స్టే చేయొచ్చు. నైట్ అంతా అక్కడ స్టే చేసాము. నైట్ వీడియో ఇది. స్నానాలు చేసుకొని ఫ్రెష్ అయ్యాము. మార్నింగ్ అయ్యేసరికి సేవా సదన్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాము. ఎర్లీ మార్నింగ్ 3 అయింది. సేవా సదన్కి వచ్చాము. వాళ్ళు అక్కడికి వస్తే మీరు ఫ్రెష్గా రెడీ అయ్యి యూనిఫామ్లో రావాలని చెప్పారు. మేము మాకు రూమ్స్లోకి వెళ్ళి అంటే రూమ్స్ ఇవ్వలేదు కదా, కిందనే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాం కాబట్టి సారీస్ మార్చేసుకున్నాము. సేవా సదన్కి వెళ్ళాం 2కి. అక్కడికి వెళ్తే మనకు ఒక రిసిప్ట్ లాట్ ఇస్తారు. బెడ్ నెంబర్స్, లాకర్స్ నెంబర్స్. ఆ రిసిప్ట్ పట్టుకొని సేవా సదన్ 1కి వస్తే అందరూ లేడీస్ ఉంటారు. సేవా సదన్ 2 అంటే బాయ్స్ ఉంటారు. చూడండి ఎంత విశాలంగా ఉన్నాయి. ఆ మేడం మనకి లాకర్కి ఇస్తుంది బెడ్షీట్స్, అంటే బ్లాంకెట్స్ కూడా ఇస్తుంది. మనం వచ్చి మన బెడ్స్ చెక్ చేసుకోవాలి. లాకర్స్లో మన లగేజ్ అంతా పెట్టేసుకుని, మాకు డ్యూటీ టైమింగ్ కూడా ఆ రోజే చెప్పేశారు. 11 to 4 అని. మార్నింగ్ 11 to ఈవినింగ్ 4 వరకు వెంగమాంబలో పడింది. ఫస్ట్ టైము. సేవ అంటే ఏంటో తెలీదు, పూర్తి నాలెడ్జ్ అనేది లేదు. కానీ భగవంతుడు నమ్మి మేము అలా 1 by 1 డే అలా చేంజ్ అయ్యాము. మాకు మేమే అన్నీ తెలుసుకున్నాము. కానీ మొబైల్ అనేది ఎక్కడ యూజ్ చేయకూడదని తెలుసు. చిన్న ఎవరో తెలిసిన అన్నల దగ్గర, అక్కల దగ్గర తీసుకుని వీడియోస్ తీసుకునేదాన్ని. వెంగవాంబలో మొత్తం డ్యూటీ అయిన తర్వాత 5 మేము లంచ్ అనేది చేసాము. ఈవినింగ్ చేసాం మా డ్యూటీ అయ్యాక. సేవ అంటే ఇంత బాగుంటుందా, ఇంత అనుభూతి ఉంటుందా అని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా ఆస్వాదిస్తూ ప్రతి పని కూడా చాలా ఎంజాయ్ చేస్తూ చేసాము. తర్వాత నెక్స్ట్ డే మామూలు క్లైమేట్ అంతా బాగానే ఉంది. మళ్ళీ 3 డేస్ తర్వాత మళ్ళీ క్లైమేట్ చేంజ్ అవుతుందండి. చిన్న క్లిప్స్ అన్నీ నేను తీసేసుకొని ముందే వీడియో ఉంచేసుకున్నాను వెళ్ళిన రోజే. ఎందుకంటే ఈవినింగ్ 5 తర్వాత ఖాళీ ఉన్నాం కదా, మొత్తం అంతా తీసేసుకున్నాను వీడియో తీసుకునేసరికి ఈ నైట్ అయిపోయింది. అక్కడ చిన్న కచేరీ లాగా అవుతుంది. రెగ్యులర్గా అవుతుంది కచేరీ. మనకి ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. చాలామంది జనాలు అక్కడ కూర్చొని అన్నీ వింటారు. శ్లోకాలు, లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు, రోజుకొకలాగా కీర్తనలు పాడతారు. రోజు మారుతూ ఉంటాయి ఈ కచేరీలు. కానీ ప్రజలు మాత్రం అలానే వింటూ ఆస్వాదిస్తూ ఉంటారు. అక్కడ చలిలోనైనా మంచు పడుతూ ఉంటుంది, అయినా ఇమర్చిపోయి అలా కీర్తనలు వింటూనే ఉంటారు. ఫస్ట్ డే అయిపోయింది. సెకండ్ డే డ్యూటీ కోసం మేము బట్టలు అనేది వాష్ చేసుకుంటాం. బట్టలు ఆరబెట్టుకోవడానికి, వాష్ చేసుకోవడానికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. వ్యూ ఒకసారి చూపిస్తాను, మీరు కూడా చూడండి. చాలా చాలా బాగుంటుంది. ఇందులోనే మీకు గుడ్ న్యూస్ చెప్తాను. మాకు టెంపుల్ డ్యూటీ పడిందని మాకు నైటే బోర్డులో పెడతారు. ఎవ్రీడే బోర్డు పెడతారు 7:30కి. అక్కడ ఒక పేపర్ అంటిస్తారు. మనకు డ్యూటీ నెక్స్ట్ డే ఏంటి పడుతుంది అనేది కూడా మాకు తెలుస్తుంది. టెంపుల్ డ్యూటీ పడిందని చెప్పారు. కానీ టెంపుల్ డ్యూటీ అంటే మాకు అవగాహన లేదు. కానీ దానికోసం మేము ప్రిపేర్ అవుతున్నాం నెక్స్ట్ డే మార్నింగ్ కోసము. వ్యూ ఒకసారి చూపిస్తాను చూడండి. సేవా సదన్ దగ్గర చూసారు కదా, మాకు టెంపుల్ డ్యూటీ పడిందని చెప్పాం కదా. ఆ రోజు నైట్ మా పక్క బెడ్ వాళ్ళు, ఈ పక్క బెడ్ వాళ్ళు, మా బ్లాక్లో ఉన్న వాళ్ళందరూ మీకే డ్యూటీ పడింది అని అడిగితే సుప్రభాత సేవ దొరికింది అనేసరికి చాలామంది చాలా ఏడ్చారు. మాకు పర్లేదు, మాకు రాలేదని. కానీ మాకు అవగాహనే లేదు. సుప్రభాత సేవ అంటే అసలు అవగాహనే లేదు. కానీ మార్నింగ్ 2 కల్లా అక్కడికి వెళ్ళిపోయాము టెంపుల్ దగ్గరికి. సార్స్ రావడానికి, టీడీటీ సంబంధించిన ఉంటారు కదా ఆఫీసర్స్, వాళ్ళు రావడానికి కూడా టైం ఉందని చెప్పి ఫ్రైడే అవ్వడం వల్ల అయ్యవారికి మేము దీపారాధన అనేది వెలిగించుకున్నాము ఆ రోజైతే మార్నింగ్. రూమ్లో ఉన్న వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు అనేది నా మైండ్లో కొడుతూనే ఉంది. ఎందుకు అంత ఏడుస్తున్నారు, సుప్రభాత సేవ అంటే ఇందులో ఏముంది అనేసి నా మనసు అలా లాగుతూనే ఉంది. దీపారాధన చేస్తున్నాను, ఉన్నాను, అంతా బాగానే ఉంది. కానీ ఎందుకో ఒక్కసారి ఆఫీసర్స్ 3 మెంబర్స్ వచ్చారు 1 by 1. వాళ్ళు వచ్చేసరికి నా మనసు అసలు చెప్పలే, నా గుండె ఎంత ఫాస్ట్గా కొట్టుకుందో.
నాకు ఆ దేవుడు తప్ప ఎవ్వరికీ తెలీదు. మీకు చెప్పినా అర్థం కాదు. ఆ పక్కన ఉన్నవాళ్ళు, ఇటు పక్క ఉన్నవాళ్ళు, ముందున్నవాళ్ళు, వెనకతలో ఉన్నవాళ్ళు సన్నిధిలో పడితే బాగున్ను, సన్నిధిలో పడితే బాగున్ను, సన్నిధిలో పడితే బాగున్ను అంటూనే ఉన్నారు. సన్నిధిలో పడ్డం ఏంటి? ఏంటి ఇంత అనేసి నాకు అర్థం కాలేదు. కానీ నన్ను నేను టెస్ట్ చేసుకోవడానికి వీళ్ళందరూ ఈ మాట అంటున్నారు కదా, నాకు అదే కావాలని గట్టిగా అనుకున్నాను శిఖరం చూసి. ఎవరో నన్ను జడ్జి చేయడం కాదు, నేను ఎంత కరెక్ట్గా ఉన్నాననేది నాకు తెలియాలి. వీళ్ళు సన్నిధి సన్నిధి అంటున్నారు కదా, ఆ సన్నిధికి ఎంత పవర్ ఉన్నదో నాకైతే అర్థం తెలియదు. కానీ నేను మాత్రం నేను చేసే నా మనసుకి చేసే ప్రతి పని నేను కరెక్ట్గా చేస్తున్నానా, నేను ఎంత నిజాయితీగా ఉన్నానో నాకు తెలియాలంటే నాకు సన్నిధిలోనే పడాలి భగవంతుడా. గట్టిగా ఏడ్చానండి. నాకు ఎంత గట్టిగా ఏడ్చానో, ఆఫీసర్ అన్నారు నువ్వు ఏడొద్దు అన్నారు. కానీ నాకు అస్సలు వాటర్ అనేది ఆగలేదు. ఆఫీసర్ దగ్గరికి వచ్చి నాకు ఒక ఫస్ట్ గ్రీన్ కార్డ్లా ఉంటుంది, బ్లూ కార్డ్ లాగా, ఆ కార్డు ఇచ్చారు, నా పేరు రాశారు. నువ్వు ఫాస్ట్గా వెళ్ళిపో అన్నారు. నాకు అసలు అడుగులే పడలేదు, వెళ్ళిపోయాను. తెలియదు కాబట్టి ముందు అలా వెళ్ళిపోయాను. కానీ వణుకు అనేది వచ్చేసింది బాడీకి. తర్వాత ఇప్పుడు చూపించిన సిస్టర్ ఒకడు కూడా నా వెనకతలో వచ్చారు, మాతో వచ్చిన సిస్టరే. అలా గుడిలోకి 20 మెంబర్స్ని పంపించారు. సన్నిధి పేపర్స్ ఇచ్చి అందరమే వెళ్ళిపోయాము. చెకింగ్ అయిపోయింది, లోపలికి వెళ్ళిపోయాము. మమ్మల్ని అందరినీ లైన్లో నిలబడమన్నారు. ఆ గోల్డ్ టెంపుల్ ఉంటుంది కదా గ్లాస్లో, ఆ టెంపుల్ దగ్గర అందరినీ నిల్చున్నా పెట్టారు. 20 మెంబర్స్ అలా నిల్చున్నాం. అంగప్రదర్శన వాళ్ళు చేసిన వాళ్ళు ఇటువైపు సుప్రభాత పాట పాడుతున్నారు, అయ్యవారిని మేల్కొల్పుతున్నారు, పాడుతున్నారు. అందరూ వచ్చారు, జిఎం వాళ్ళు అందరూ వచ్చారు. అన్నమయ్య చార్యులు సంబంధించిన ఫ్యామిలీస్, గొల్లవాళ్ళు అందరూ వచ్చారు. ఆచార్యులు, పూజారులు అందరూ వచ్చి అయ్యవారిని లేపుతున్నారు, సుప్రభాతం పాడుతూ లేపుతున్నారు. మనం రికార్డ్ చేసిన సుప్రభాత విన్నాము, కానీ స్వయంగా వినడము, చూడడము ఇదే ఫస్ట్ టైం. నా జన్మము ధన్యమైంది అనుకున్నాను నేనైతే. అంగప్రదర్శన చేసిన వాళ్ళు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చేస్తున్నారు ఆ చలిలో. అది కూడా చూడడానికి చాలా బాగా అనిపించింది. ఇప్పుడు మొదలైందండి అసలైన కథ. ఇప్పుడే స్టార్ట్ అయింది నా జర్నీ. ఈ తిరుపతి అంటే ఏంటో, తిరుపతి అనే నాకు అర్థమైంది. కానీ ఇంత మహత్యం ఉన్నదని నాకు ఇక్కడికి వెళ్ళిన తర్వాత అసలు నేను తిన్నా, కూర్చున్నా, పడుకున్నా అతనే గుర్తొస్తున్నారు. ఇది నిజం. సుప్రభాతం పాడడం అయిపోయింది. అయ్యవార్లు అందరూ వెళ్ళిపోయారు. తర్వాత తోమాల బుట్టలో పెట్టుకొని తీసుకొచ్చారు అయ్యవారికి అలంకరించడానికి. అది కూడా చూశాను. స్టార్ట్ అయింది అయ్యవారితో నా జర్నీ అనేది. చెప్తాను, శ్రద్ధగా వినండి. మీకు చెప్తే మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ చెప్తుంటే నా బాడీ అంతా షేక్ అవుతుంది, నా కళ్ళంట నీళ్ళు కూడా వస్తున్నాయి. ఆఫీసర్స్ వచ్చే ముందు నేను ఒక బ్లెస్ చేసుకున్నాను, నన్ను నేను ఎంత ప్రజెంట్గా ఉన్నానా, ఎంత నిజాయితీగా ఉన్నానని, గాడ్ ఎంతవరకు నన్ను తీసుకెళ్తాడని నేను ప్రేయర్ చేస్తే నాకు ఆ కార్డు వచ్చిందా. కార్డు రావడం ఒక ఎత్తు అయితే, గుళ్ళోకి వెళ్ళిన తర్వాత జరిగింది ఇంకొక ఎత్తు. పాట అయిపోయిన తర్వాత సర్వదర్శనాన్ని ఓపెన్ చేశారు జనాలందరూ రావడానికి. జయ విజయాలని ఇద్దరుంటారు కదా 4th ద్వారం దగ్గర, అక్కడ నన్ను డైరెక్టర్గా స్వామివారికి ఎదురుగా నిల్చోబెట్టారు. అక్కడ జనాల్ని పంపమని. నేను అలాగా శుక్రవారం అయ్యవారికి మనకి ప్రతి అభిషేకం చేస్తారు ఫ్రైడే, ఆ రోజు అయ్యవారికి అన్ని నగలు వేసి చూపిస్తారు కదా, నేను సాక్షాత్తు అంత దగ్గరగా చూడడం, నా కళ్ళంతా వాటర్ అనేది ఆగలేదు. నేను చేసిన ఈ 6-7 అవర్స్ డ్యూటీ కూడా అసలు మర్చిపోయాను నేను, అసలు నేను అక్కడ ఉన్నానని. ఎంత స్టామినా ఇచ్చారో తెలీదు. పెద్ద పెద్ద మనుషుల్ని తొయ్యాలి, అలానే తోసాను. దేవుని చూస్తూ కన్ను రెప్ప వాల్చకుండా చూస్తూ చేశాను సేవ. జయ విజయాల దగ్గర నాకు 1.5 అవర్ అక్కడ డ్యూటీ పడిన తర్వాత స్వామివారిని చూస్తూ ఉన్నానా, మరి ఎలా అనిపించిందో భగవంతుడికి నాకు తెలియదు. కానీ అందులో ఒక టీటీడీ ఆఫీసర్ వచ్చి నా చేయి పట్టుకుని లాక్కుంటూ వెళ్ళిపోతుంటే నేను ఏమైనా తప్పు చేశానని నాకు చాలా భయం వేసింది. కానీ డైరెక్టర్గా తీసుకెళ్ళి ఆ భగవంతుడి దగ్గరే నన్ను పడేస్తారని నేను కలలో కూడా అనుకోలేదు. నేను ఒక్కసారి గర్భగుడిలో అడుగుపెట్టి నేను గోడకు అలా ఆనుకుని ఉండిపోయాను. అలా దేవుణ్ణి సాక్షాత్తు అలా చూస్తూ ఉండిపోయాను. అసలు ఏం జరుగుతుందో నాకే తెలియలేదు. అక్కడ ఆఫీసర్ అంటున్నారు, నువ్వెంత అదృష్టవంతురాలివి, ఎంత పెద్ద విఐపీస్, పెద్ద పెద్ద వాళ్ళు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, హీరోయిన్స్ చాలామంది వచ్చారు. నేను ఎవరిని చూడలేదు. నా సిస్టర్ చెప్తుంది, అక్క ఇంతమంది వచ్చారు ఎవరిని చూడలేదని. నేను ఎవరిని చూడలేదు. ఆ 6.5 అవర్ దేవుణ్ణే చూస్తూ ఉండిపోయాను నేనైతే. ఆ రోజంతా అలాగ మర్చిపోయి అలా ఉండిపోయానండి. కానీ మీకు ఇక్కడ ఒకటి చెప్పాలి, నైట్ ఏకాంత సేవ అయిన తర్వాత పడుకోబెడతారు అయ్యవారిని. పడుకోబెట్టిన తర్వాత 1:30 to 2:30 మధ్యలో బ్రహ్మదేవుడు వచ్చి మనకి అక్కడ అయ్యవారికి అన్నీ చేస్తారంట, పూజలన్నీ చేస్తారు. బంగారు
బిందెలా ఉంటుంది, అక్కడ వాటర్ తెచ్చి పెడతారు. ఆ వాటర్‌నే సుప్రభాత సేవలో ఉన్న వాళ్ళకి మాత్రమే తీర్థంగా ఇస్తారు. ఆ తీర్థము అయ్యవారికి పెట్టిన ఫస్ట్ నైవేద్యము అన్నీ పళ్ళు అన్నీ నాకు ఒడిలో పెట్టారు. అది ఎన్ని జన్మలు చేసుకుంటే పుణ్యమండి. నేను బయటికొచ్చిన తర్వాత గర్భగుడిలో నన్ను ఎంతమంది కౌగిలించుకున్నారు, ఎంతమంది ముద్దు పెట్టుకున్నారు, ఎంతమంది మొక్కారనేది నాకు తెలుసు. విన్నవాళ్ళు ఓవర్ చేస్తుంది అనుకోవచ్చు, కానీ ఎంత ఇంకా మాటల్లో చెప్పాలంటే మీకు అర్థం కాదు. చెప్పిన కొంతమందికి ఏం తీసుకుంటారో నాకు తెలీదు. అది ఫస్ట్ డే అయింది. సెకండ్ డే కూడా నేను మనసులో అనుకున్నాను, ఈరోజు కూడా మాకు సన్నిధిలో పడితే బాగుండంటే మా బావ అందులో ఆశకి అంతుండాలన్నారు. కానీ మళ్ళీ నెక్స్ట్ డే సన్నిధిలోనే పడింది. 8 to 1:30 వరకు పడింది. అదొక అదృష్టం అండి. అప్పుడు కూడా గర్భగుడిలోనే పడ్డాను. ఎంత అదృష్టం ఉంటే ఇంత పడతావని అందరూ బ్లెస్ చేశారు. మాతో వచ్చిన గ్రూప్ వాళ్ళకైతే టెంపుల్లో పడలేదని ఏడ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ నేను అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఒకటి చెప్పాలండి, 3 days మాకు క్యాంటీన్లో పడింది వైకుంఠం 2లో. మళ్ళీ ఇంకొక విషయం చెప్తాను. అయ్యవారిని దర్శించుకోవడానికి ముందే వరాహమూర్తిని దర్శించుకొని అయ్యవారిని దర్శించుకోవడానికి వెళ్ళాలి. ఒకవేళ వరాహం అయ్యవారిని దర్శించుకోలేని వాళ్ళు వెంకటేశ్వర స్వామికి ఎడం వైపే ఉంటారు, మీరు దర్శించుకోవచ్చు అక్కడ కూడా వరాహమూర్తిని. తప్పకుండా అయ్యవారిని దర్శించుకున్న వాళ్ళు డైరెక్ట్గా వచ్చి బకులామాత ఆలయం ఉంటుంది, ఆవిని దర్శించుకొని ఆ పక్కనే విక్షసేన అనే మా అయ్యవారు టెంపుల్ కూడా ఉంటుంది చిన్నగా, అతను పవరే. తర్వాత రామానుజాచార్యుల మండపం ఉంటుంది. ఈ ఇటుకి వస్తే విమాన వెంకటేశ్వర స్వామి పైనుండి దర్శించుకోవాలి. ఇంకా ఇటుక వైపు వస్తే నేను చెప్పాను కదా, సుప్రభాత సేవలో బ్రహ్మదేవుడు చేసిన అభిషేకంతో చేసిన వాటర్ తీర్థంగా ఇస్తారని, అదే తీర్థం కొద్ది చుక్కలు కలిపి ఇక్కడ ఒక అమ్మవారి టెంపుల్ ఉంటుంది, అక్కడ ఒక పూజారి ఇస్తారు. కంపల్సరిగా తీసుకోండి, అక్కడ ఉండి పక్కనే ఇస్తారు. అది కూడా మిస్ అవ్వకండి. ఎవరైనా ఇంతకు ముందు మిస్ అయిన వాళ్ళు ఉంటే ఇప్పుడు వెళ్ళని వాళ్ళు తప్పకుండా మిస్ అవ్వకుండా తీర్థాన్ని తీసుకోండి. ఆ తీర్థంలో చాలా పవర్ ఉంది. సాక్షాత్తు బ్రహ్మాది దేవతలు వచ్చి అయ్యవారికి పూజించిన తీర్థం అది. చాలామందికి తెలీదు. చాలా టైం సర్వదర్శనం వచ్చిన వాళ్ళైతే చాలా టైమింగ్ అందులో ఉండి వచ్చి దేవుని దర్శించుకొని వెళ్ళిపోతారు విసిగిపోయి. బయటికి వెళ్ళిపోవాలనే చూస్తారు. కానీ ఇవన్నీ చూసుకొని వెళ్ళండి. వకులమాత ఆలయం, విశ్వక్సేన టెంపుల్, విశ్వక్సేనుడు టెంపుల్, మళ్ళీ ఆచార్యుల వారు, రామానుజుల వారు అందరి దేవుళ్ళు కూడా చూసుకొని వెళ్ళండి. ఒక స్తంభం కూడా ఉంటుంది ఇక్కడ ఉండి, పక్కన ఒక టెంపుల్, అమ్మవారి టెంపుల్ ఉంటుంది, ఆ పక్కన 3వ స్తంభం ఉంటుంది. అక్కడ బ్రహ్మాది దేవతలు ఆ స్తంభం నుంచి వచ్చి విమాన వెంకటేశ్వర స్వామి నుంచి అక్కడ కిందకి దిగి అయ్యవారికి పూజ చేస్తారని చెప్పారు పంతులు గారు. అయితే అక్కడ ఒక మండపంలో కూడా ఉంటుంది ఇటువైపు ఆ అమ్మవారి గుడి రైట్ సైడు. అక్కడ కూడా మీకు ఏం కోరిక కావాలనేది ఒక అరుగులా ఉంటుంది, అక్కడ వేలుతో రాసుకోండి. అవన్నీ చేసుకొని రండి. ఇంత ఖర్చు పెట్టి అంత దూరం వెళ్తారా? ఇవన్నీ చూసుకొని రండి. ఇవంతా ఇలాగ ఉంటే వీలు ఉన్నవాళ్ళు, వీలు లేని వాళ్ళు కూడా ప్రతి సంవత్సరంలో ఒక వారం రోజులు మనం తీసుకుని అయ్యవారికి కేటాయించమని నేను చెప్తాను సేవ రూపంలో. సామాన్యుడు శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చిన కొన్ని రూల్స్ సేవ చేసిన వాళ్ళకి ఉండవని నేను అనుకుంటాను. ఎందుకంటే మనల్ని కూడా అలాగే ట్రీట్ చేస్తారు మంచిగా. మనకి అన్నీ చూడొచ్చు. మామూలుగా వచ్చిన వాళ్ళు అన్నీ చూడడానికి కుదరదు. మనం సేవలో ఉన్న వాళ్ళని మనం చాలా వరకు ప్లేసెస్ చూడొచ్చు. అదొక ప్లస్ పాయింట్ అండి. తిరుపతి వచ్చిన తర్వాత అయ్యవారిని చూసి వెళ్ళిపోకుండా పుష్కరంలో కూడా స్నానం చేయడానికి వీలు కాకపోతే కొద్ది నీళ్ళైనా చల్లుకొని కాళ్ళు కడుక్కోండి. అది కూడా చాలా మంచిది. పుష్కరంలో స్నానం చేసి వరాహమూర్తిని దర్శించుకుంటే ఇంకా మంచిది. కుదిరిన వాళ్ళు అలా చేయండి, కుదిరిన వాళ్ళు వాటర్ చల్లుకొని అయ్యవారిని దర్శించుకోండి. ఫ్రైడే ఒకరోజు శ్రీవారి సేవ పడిందా, నెక్స్ట్ డే మళ్ళీ మంగళవారం మాకు శ్రీవారి సేవ పడింది. అది 8 to 1:30 చెప్పాను కదా. అప్పుడైతే అష్టదళం పద్మాలతో బంగారు పుష్పాలతో అయ్యవారికి పాదపద్మం పూజ చేశారు. గుడి దగ్గర పడ్డాను అన్నాను కదా, అందుకే అయ్యవారిని చూసి చాలామంది వెళ్ళిపోతారు ఈ లోపల ఏమి ఉండవు అనుకొని. చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు కానీ చెప్తున్నాను చిన్న ఇన్ఫర్మేషను. కుడివైపు అయ్యవారికి అయితే ఉగ్ర శ్రీనివాసమూర్తి, భూదేవి, శ్రీదేవి చక్రం ఉంటారు. ఎడంవైపు అయితే శ్రీ భోగ శ్రీనివాసులు ఉంటారు. అతనికి రాములమారి మండపం అంటే 3వ డోర్ దగ్గర తీసుకొచ్చి, ద్వారం దగ్గర తీసుకొచ్చి ఆ మండపం దగ్గరికి అయ్యవారికి ఈరోజు ఎంత వచ్చింది లాభం, జనాలు ఎంతమంది వచ్చారనేది బంగారు గొడుగు పెట్టి అతనికి రాజు వస్తే సైన్యాధిపతులు అందరూ కూర్చుని రాజుని కూర్చోబెట్టి ఎలా అయితే చేస్తారో ఆ పూజ కూడా చేస్తారండి. ఎంత అద్భుతంగా ఉంటుంది. ఎవరు చూస్తారు అలాంటివన్నీ కూడా. నీ కోట్లు ఇచ్చినా సరే అన్ని అవర్స్ ఎవరుంటారండి, ఎవరు నిల్చోబెడతారు? ఎంత విఐపి అయినా 10 seconds కూడా ఉంచట్లేదు. నేను స్వయంగా చూశాను. అంత అదృష్టం దొరికిందంటే నేను ప్యూర్ అని నాకు తెలిసిపోయింది.
జరిగింది. అందుకే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఈ సేవ మళ్ళీ దొరకాలని ఆ భగవంతునే కోరుకున్నాను కానీ ఇంకొక కోరిక కోరేకోలేదండి నేనైతే. ఎన్ని జన్మల పుణ్యం ఉంటే ఇంత అద్భుతం, ఇంత అమోఘమైన దర్శనం, ఇంత మంచి సేవ దొరుకుతుందని నేను కలలో కూడా అనుకోలేదండి. నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.